ఇట్లా ఒకరి గురించి కాదు అందరి గురించి చెప్తున్నా. దయచేసి మన మెయిన్ విషయం ఏంటంటే వేణుస్వామి బంద్ చేయను అన్నది నేను చెప్పదలుచుకున్నా. నువ్వు బంద్ చేస్తే నువ్వు సంపాదించుకున్నావు, పైసలు బాగున్నాయి, పోగా ఆస్ట్రేలియా అటో ఇటో పోయి ఎంజాయ్ చేయి మంచిగా. తాగు తిను దుంకు, మంచి సోకులు ఉన్నాయి నీకు, పెద్ద పెద్ద అద్దాలు పెట్టుకుంటావు, కథలు కథలు చేస్తావు. చేసుకో పని మంచిగా చేసుకో కదా, సంపాదించకట్టు సంపాదించను. ఇంకెన్ని రోజులు అని మళ్ళీ ఈయన చెప్పే జాతకాలు ఎవరిని సామాన్యునికి ఒక్కని చెప్పినా చూడురి. ఇంకా చిన్న చిన్న దోషిస్తులు ఉంటారు, వాళ్ళన్నా నయం. ఇంకా వాడు తోచినోనికి తోయినోనికి అందరికి చెప్తాడు. ఈయన ఓన్లీ సెలబ్రిటీ హోదా, రాజకీయ నాయకులకు, క్రికెటర్లకు, లేకపోతే సినిమాలలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈయన చెప్తాడు ఈ మొతబారి. ఇక అంటేనేమో కోపం. మరి వాళ్ళే జాతకాలు, వాళ్ళే జీవితాలు, వీళ్ళే కావు. ఎందుకు కావంటే వీళ్ళు రూపాయి 2 రూపాయల కాడ బేరాలు ఆడాల్సి వస్తుంది. వాళ్ళు బేరాలు ఆడరుగా. అమ్మ నీకు సినిమా ఛాన్సులు వస్తలేవు, ఇక ఎందుకు వస్తలేవు, ఈ యంత్రం చేయాలి, ఈ తంత్రం చేయాలి, ఇక కూర్చోవాలి, ఇక్కడ కుద్ర పూజ చేద్దాం, ఇక్కడ యోని పూజ చేద్దాం, గిని పూజ చేద్దాం అని కూసబెట్టి ఆగం పట్టించి వాళ్ళ జీవితం మొత్తం దోసుకుంటూ నాకేస్తావు. ఇట్లా రాజకీయ నాయకుని కాడ పైసలు ఉంటాయి కాబట్టి వాళ్ళతోటి ఆట ఆడుతూ